హాయ్ హలో ఎవ్రీబడి అందరికీ రామ్ రామ్ వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ ప్రముగానం ఛానల్. ఇవాళ గురు పౌర్ణమి కాబట్టి ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సో నేను పూజ ఎలా చేసుకున్నానో మీ అందరికీ చూపించేస్తాను, చూసేయండి. నేనైతే మా పూజా మందిరంలో ఇలా ముందుగా జాజుతో అలికి ముగ్గు వేసుకున్నాను. ఆ తర్వాత మనం ఏ పూజ చేసినా ముందుగా మన ఇంట్లో దేవుడికి ఖచ్చితంగా పూజ చేయాలి కాబట్టి మా ఇంట్లో దేవుడికి దీపారాధన చేసుకున్నాను. దాని తర్వాత ఇవాళ గురు పౌర్ణమి కాబట్టి గురు పౌర్ణమి రోజు దక్షిణామూర్తి స్వామిని కూడా పూజిస్తే చాలా మంచిది. అందుకనే ఇలా శనగలతో దీపం వెలిగించి స్వామివారికి శనగలనే నైవేద్యంగా ఉంచాను. చాలామంది శనగలను గుచ్చి శనగల మాల కూడా వేస్తారు. నేనైతే స్వామివారి అలంకరణలో కొన్ని శనగలని దక్షిణామూర్తి స్వామి పాదాల దగ్గర ఉంచాను. ఇలా చేసుకుంటే చాలా మంచిదంట. మన ఇంట్లో ఉన్న అంటే చదువుకునే పిల్లలను కూడా ఇలా పూజ చేశాక నానబెట్టిన శనగలను లైక్ టెంపుల్స్లో కానీ ఎక్కడైనా మనం నైవేద్యంలాగా అట్లా ప్రసాదంలాగా పంచాలంట. చాలా చాలా మంచిదంట. సో నేనైతే ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను. పువ్వులు కూడా నా దగ్గర ఎక్కువగా లేవు ఇవాళ, అందుకనే కొన్ని పువ్వులతో అలంకరణ చేశాను. సో మన భక్తి ఇంపార్టెంట్ కదా పువ్వుల కన్నా కూడా.